డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఏపీ ఎఫ్సెట్ 2024కి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ అలాట్మెంట్ సీట్స్ వెలువడ్డాయి. మనం ఇక్కడ చూడవచ్చు డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్. దీని మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ పేజీలోకి తీసుకెళ్తారు. అక్కడ మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్లో మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయండి. అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. దాదాపుగా ప్రతి విద్యార్థి కూడా దాదాపుగా సెకండ్ ఫేజ్లో జాయిన్ అయిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న విద్యార్థులకు ఈ థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అదే ఫీజు రియంబర్స్మెంట్ లేని విద్యార్థులు ఎవరైతే సెకండ్ ఫేజ్లో చేరారో వాళ్ళు దాదాపుగా హాఫ్ ఫీజు కట్టి ఉంటారు. అది కొద్దిగా మీరు కాలేజ్తో మాట్లాడి ఆ ఫీజును వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు సేమ్ కాలేజీలో కొంతమంది అంటే మనకు కోర్స్ అప్గ్రేడ్ కోసం పెట్టింటారు. అలాంటప్పుడు మనకు ఇబ్బంది అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విసిలో ఒక కోర్సులో ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం ఒక అబ్బాయి. అదే దాంట్లోనే మనకు సిఎస్సి థర్డ్ ఫేజ్లో పెట్టింటే అది వచ్చింది అనుకుందాము. అప్పుడు మనము సేమ్ కాలేజ్ కదా అని చెప్పేసి మీరు సెల్ఫ్ రిపోర్టు కాలేజ్ రిపోర్ట్ చేయకుండా ఉండొద్దండి. ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టు అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీ కాలేజీలోనే పోయి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ సీటు మీకు చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు అలా చేయకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన సీటు రాకపోగా ముందున్న సీటు కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఎవరైనా అది కోరుకొని ఉంటే. సో థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అదేవిధంగా కాలేజ్ రిపోర్టింగ్ చేయండి. దాదాపుగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎక్కువ మంది పాల్గొనలేదు కాబట్టి ఎవరైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నారో వాళ్ళకు ఛాన్స్ అయితే వచ్చింది. మంచి కాలేజీలో సీట్స్ అన్నీ వచ్చినాయని చెప్పేసి చెబుతున్నారు. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.